హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులకి మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈగల్ సినిమా రివ్యూ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక నుంచి అయితే నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా అనుకుంటున్నా, వీడియోస్ కంటిన్యూగా పెడతా ఉంటా. సో ఇన్ని రోజులు అయితే కొంచెం నా పర్సనల్ ప్రోగ్రామ్స్ ఫంక్షన్లు ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయినా, బట్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటా. రైట్, ఇక సోల్ ఆపేసి మ్యాటర్లోకి వెళ్దాం. ఈగల్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈగల్ సినిమా ఒక మహాభారతం అయితే సెకండ్ హాఫ్ మొత్తం ఒక కురుక్షేత్రం. నేను థియేటర్లో ఇలా నాకు అనిపించింది ఫస్ట్ ఫీలింగు, అసలు నేను ఏమని చెప్పాలా రివ్యూ, ఎలాంటి మాటలతోటి చెప్పాలా, ఎన్నో వర్ణించాలనిపించింది తెలుసా, అంత ఉంది సినిమా. లిటరల్లీ నేను చెప్తున్నా, సినిమా థియేటర్ అంతా ఒక కురుక్షేత్ర యుద్ధమే జరిగింది అనిపించింది. ఆ రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. చెప్తున్నా కదా, నేను ఏ మాట మాట్లాడినా దానికి మీరు సినిమా చూసినప్పుడు జస్టిఫైడ్ అవుతారు. మీరు అరే ఆడు పర్ఫెక్ట్గా చెప్పినరా, ఈ మాటలు వాడొచ్చు అని మీరు కూడా అనుకుంటారు. నిజంగా చెప్తున్నా, నా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్ళండి, నా రివ్యూ ఆ సినిమా పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. ఎందుకంటే దద్దరిల్లిపోయింది తెలుసా. అసలు ఆయన ఎవడో, ఆయన జావుడేనా ఏదో పేరు, ఏ మ్యూజిక్ అది, ఓరి అమ్మ, థియేటర్ మొత్తం మోగిపోయింది మ్యూజిక్ తోటి. సినిమా ప్రాణం పెట్టి తీసింది అని అంటే నలుగురు అని చెప్పొచ్చు. హీరో రవితేజ తన విశ్వరూపం చూపించాడు అబ్బా, తన విశ్వరూపం. ఇంకా తర్వాత కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్, తను ఏ విజన్ తోటైతే ఆ కథ రాసుకున్నాడో, ఎంత బలంగా కొడదామని డిసైడ్ అయ్యాడో బాక్సాఫీస్ని, ఆ సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది. కార్తిక్ ఘట్టమనేనికి ఎంత కసి ఉందో దాన్ని ఈ ఈగల్ సినిమాలో చూపించాడు. ఓడి అమ్మ, మామూలు విజన్ అయింది. చెప్తా, మొత్తం డీటెయిల్గా చెప్తా. ఇంకొక మనిషి గురించి చెప్పాలా, ఈ మ్యూజిక్ డైరెక్టరు, ఆయన పేరెందుకు గుర్తొస్తలేదు, డెంజావు సంథింగ్ ఏదో ఉంది, అదిరిపోయింది మ్యూజిక్. ఈ అనిరుద్ధు జైలర్కు ఇచ్చిన మ్యూజిక్లు ఓకే బాగున్నాయి, కానీ వాటన్నింటిని పటాపంచలు చేసి ఇక్కడ నేను కూడా ఉన్నాను రాబాయ్ అనిపించింది తెలుసా ఆ మ్యూజిక్ తోటి. తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ ఏదో సంథింగ్ బ్యానర్, ఆ టీజీ విశ్వప్రసాద్ ఇంకెవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో, సినిమాకి ఏ రేంజ్లో ఖర్చు పెట్టాలనో ఆ రేంజ్లో ఖర్చు పెట్టినరో. అండ్ ఈ సినిమాకి డైరెక్టరు, సినిమాటోగ్రాఫరు, ఎడిటరు మన కార్తిక్ ఘట్టమనేనే. వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద చూపించాడు. మనకు కూడా అర్థమైపోతుంది ప్రతి రూపాయికి న్యాయం చేసిండని. ఇంకా నిర్మాతలకు అంటావా, వాళ్ళు పెట్టిన దానికంటే అవుట్పుట్ ఎక్కువ ఇచ్చాడు మావాడు, మా డైరెక్టర్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా కుదిరింది. అలా నలుగురు బాగా సింక్ అయ్యారు. ఇక ప్రధాన పాత్ర అయితే మన రవితేజ, తర్వాత మన అజయ్ ఘోష్, హీరోయిన్ కావ్య తాపరు, తర్వాత అందరికి ఇష్టమైన అమ్మాయి జర్నలిస్ట్ పాత్రలో చేసింది అనుపమ పరమేశ్వరన్. తర్వాత కమెడియన్స్గా అయితే ఇంకెవరు, అజయ్ ఘోష్తో పాటు శ్రీనివాస్ రెడ్డి. అక్కడక్కడ కామెడీ పంచులు బాగానే ఉన్నాయి. ఎటొచ్చి యాక్షన్ ఎలివేషన్స్, గన్స్ తోటి ఫైట్స్ ఉంటాయి అబ్బా, అవి ఒక రేంజ్. అంటే పెద్ద పెద్ద భారీ గన్స్ కాదు, కానీ స్టైలిష్ గన్స్, స్టైలిష్గా షూట్ చేయడం, స్టైలిష్గా ఫైట్స్, స్టైలిష్ పిక్చరైజేషన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరినాయి సినిమాలో. చెప్తున్నా కదా, అసలు కార్తిక్ ఘట్టమనేని అసలు ఆయన మైండ్లో ఏమనుకుంటున్నాడు, అసలు తెలుగు సినిమాని ఎక్కడనో పెట్టాలి, రాజమౌళి కంటే పెద్ద డ్రీమ్ ఉంది అనిపించింది ఈ సినిమా చూస్తూ ఉంటే. కార్తిక్ ఘట్టమనేని నిజంగా నీ మైండ్లో ఇదే ఉందో మరి ఏదో ఉందో తెలియదు, కానీ ఆడియన్గా చూస్తుంటే మాకే అనిపించింది నువ్వు ఎంత కసిగా ఉన్నావు. యాజ్ ఏ తెలుగు సినిమా డైరెక్టర్గా కానీ, టాలీవుడ్ ఫిలిం మేకర్గా నువ్వు ఏ రేంజ్లో మన తెలుగు సినిమాని నిలబెడదాం అనుకుంటున్నావో నీ విజన్ మాకు అర్థమైంది. అఫ్కోర్స్ అందరికీ అర్థమవుద్దో లేదో తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. చెప్తున్నా కదా, నీ కసి, నువ్వు ఏమనుకుంటున్నావో అది బాగా పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద దించినావు అబ్బా. చాలా బాగా నచ్చింది సినిమా. వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఉంది ఇందులో. ఏదో మాస్ రాజా రవితేజని పెట్టుకున్నాం కదా, ఏదో తీసేద్దాంలే అని కాకుండా, ఆ మాస్ రాజా అన్న ఆ టైటిల్ ఉంది కదా రవితేజకి, ఆ మాస్ రాజా అనే పదం, ఆ బిరుదుకి పర్ఫెక్ట్ సినిమా. ఇంతకు మించి మళ్ళీ ఎప్పుడు రాదేమో, ఇప్పటిదాకా కూడా రాలేవు. ఎస్, ఇది ఎంతలా గట్టిగా చెప్పొచ్చు అంటే 100కు 100% జస్టిఫై అయ్యింది. మాస్ రాజా అనే పదం మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది ఈ సినిమాకి. రవితేజ అస్సలైన విశ్వరూపం చూపించింది ఈ సినిమాలో.
మామూలుగా కాదు, 2 వేరియేషన్స్ ఉంటాయి. లవర్ బాయ్గా కూడా బాగా అనిపించాడు. పత్తి వ్యాపారం చేసుకునే రైతు, ఒక 2 తెగల్ని కాపాడే వ్యక్తిగా కూడా బాగా అనిపించాడు. అసలు ఏమన్నా వేరియేషన్స్ రవితేజలో కూడా భలే చేసిండు, చింపి పాడేసిండు అనుకో. తన పర్ఫార్మెన్స్ గురించి మనము ఇప్పుడు ఏదో చెప్పంగానే కాదు, కానీ రవితేజను వాడుకున్నందుకు ఈ కార్తిక్ ఘట్టమనేనికి ఇవ్వాలి క్రెడిట్ ఏదైనా. ఎందుకంటే యాక్టర్ అన్నాక ప్రతి ఒక్కరి దగ్గర 100% తీసుకోవాలే, కానీ వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉంటారు. తీసుకునేవాడు డైరెక్టర్, ఆయన రప్పించుకున్నాడు. మాస్ రాజా కదా నువ్వు, నీ పదానికి నేను ఇస్తా చూడు అన్నట్టుగా ఇచ్చిండి ఈ సినిమా. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, నాకు పదాలు దొరకట్లే. నిజంగా చెప్తున్నా, సినిమా ఒక విజువల్ ఫీస్ట్. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మధ్యలో అందరూ చేస్తున్నారు, డిఫరెంట్గా స్టైలిష్ మేకింగ్లో తీస్తున్నారు. బట్ వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ఈ లోకేష్ కనకరాజు కానీ, లేదంటే సలార్ మన ఈయన ఎవరు డైరెక్టర్, వీళ్ళందరికీ కూడా అమ్మ మొగుడు లాంటి డైరెక్టర్ అయినా ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు ఈ సినిమాతోటి. ఎందుకంటే ఈయనకు పర్ఫెక్ట్ విజన్, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పిక్చరైజ్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలుసు. ఈయన సినిమాటోగ్రాఫర్గా ఇంతకుముందు చాలా సినిమాలకు పనిచేసి ఉన్నాడు. ఈ సినిమాకు ఎడిటర్ కూడా ఇతనే, సో డైరెక్టరు ఇతనే. ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అవుట్పుట్? అదిరిపోయింది అంతే. సో కథ విషయానికి వస్తే, విషయం ఏంటంటే గన్ కల్చర్ గురించి తీసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉంటే ఒక 900 కోట్ల గన్స్ ఉన్నాయి. సో ప్రతి తలకు ఒక గన్ను చొప్పున ఉంది, ఇది కరెక్ట్ కాదు. సో అర్హత లేని వాడి చేతిలో ఆయుధం ఉండకూడదు, ఇదొక లైన్. ఆయుధంతో విధ్వంసం సృష్టించేవాడు రాక్షసుడు, అదే విధ్వంసాన్ని అదే ఆయుధంతో ఆపగలిగేవాడు దేవుడు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ 2 లైన్స్ తోటి స్టోరీ రాసుకున్నాడు, మామూలుగా రాయలేదు. అండ్ ఎండింగ్లో పార్ట్ 2 కూడా పెట్టిండు, దానికి యుద్ధకాండ అని. చెప్తున్నా కదా, ఈ సినిమాతోటి ఎన్ని పార్ట్లైనా తీయొచ్చు. ఏదో 1, 2, 3 పార్ట్స్ చేసి ఆగిపోయేది కాదు, ఒక 10-20 పార్ట్స్ కూడా తీయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాతో ఈగల్ సినిమా మొదలైంది, నెక్స్ట్ యుద్ధకాండ అది డెన్మార్క్లో ఉండే అవకాశం ఉంది. ఇంకో పార్ట్ ఇంకో దేశం, ఇంకో అమెరికా, సో అక్కడ కూడా ఇంకో పార్ట్ తీయొచ్చు. ఇంకా ఇలాగ కార్తిక్ ఘట్టమనేనికి ఫుల్ స్టఫ్ దొరికినట్టే ఇంకా. సో అదనమాట. ఇంకా చెప్పాలి అని అంటే కావ్య తాపర్ పర్వాలేదు, తనకున్నంత చిన్న రోల్ అయినప్పటికీ కూడా తన పాత్రతోటే హీరో గమ్యం నిర్దేశించబడుతుంది. సో టర్న్ అయిపోతాడు హీరో. తను చేసే వృత్తి కరెక్ట్ కాదు, నేను చేసే పని కరెక్ట్ కాదు అని చెప్పేసి అదే వృత్తిని మంచి కోసం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి టర్న్ చేయగలిగే పాత్ర ఆమెది. తర్వాత వీళ్ళందరి స్టోరీలు అసలు ఏం జరిగిందని అని చెప్పేసి తెలుసుకునే ఒక జర్నలిస్ట్ పాత్ర అనుపమ. ఆమె పాత్ర జర్నలిస్టు. తను ఒక చిన్న ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్ ప్రింట్ అయ్యి పబ్లిష్ అవ్వడం వల్ల మొత్తం ఒక విస్ఫోటనం అయిపోతుంది. ఒక చిన్న ఆర్టికల్ రాస్తుంది. ఆ చిన్న ఆర్టికల్ అయినా సరే చాలా దేశాలు ఈ సహదేవ్ వర్మ అంటే రవితేజ గురించి వెతుకుతాయి. సో ఆ చిన్న ఆర్టికల్ను పట్టుకొని మొత్తం అందరికీ తెలిసిపోతుంది, ఈయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇన్నొద్దులు ఎక్కడ ఉండిపోయాడు, సైలెంట్గా ఉన్నాడు ఎందుకు అని మొత్తం దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఆయన మీద ఫోకస్ చేస్తాయి. ఎందుకు ఫోకస్ చేశాయి, అసలు ఆయన ఎవరు? ఎందుకంటే ఆ జర్నలిస్టు తను పనిచేసే ఆఫీస్ నుంచి సస్పెండ్ చేయబడుతుంది, కాబట్టి తనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇదేందో అసలు చూద్దామని చెప్పేసి తను తెలుసుకునే ప్రయత్నంలో మనకి స్టోరీలు అన్నీ రివీల్ అవుతాయి. ఈ సినిమాలో నాకు ఫస్ట్ హాఫ్లో కొంచెం భయం వేసింది. ఎందుకు తెలుసా? బిల్డప్ మామూలు బిల్డప్ ఇవ్వలేదు మనకు. ఎందుకు ఈ భయం వేసిందంటే మొన్న సలార్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో కూడా ప్రభాస్ అన్న గురించి బిల్డప్ ఇస్తూ వెళ్ళిండు డైరెక్టర్. బిల్డప్ ఇచ్చిండు. ఇచ్చి ఆ బిల్డప్కు సరైన ఎండింగ్ ఇవ్వకుండా చిన్నపాటి డిసప్పాయింట్మెంట్కి గురైనాం. నాకు ఇక్కడ రవితేజ ఈగల్ సినిమా చూస్తున్నప్పుడు కూడా కొంచెం భయం వేసింది అక్కడే. ఊరే బిల్డప్ ఇలా పెరిగిపోతుంది, ఐకం పెంచుతున్నారు, దీనికి సరైన న్యాయం జరుగుద్దో లేదో అని కొంచెం భయం ఉండే. కానీ నీ అవ్వ ఇచ్చిండ్రా నాయన, మామూలు బిల్డప్ కాదు, ఒక ఊర మాస్ ఎండింగ్ ఇచ్చిండు. ఆ బిల్డప్లు అన్నిటికి కూడా న్యాయం జరిగింది. అది అక్కడ నాకు కార్తిక్ ఘట్టమనేని తన డైలాగ్స్, మణికరణ్ అనుకుంటా డైలాగ్స్ రాసింది. ఏమన్నా డైలాగ్స్ మామూలు డెప్త్ లేవు, ఏదో ప్రాస మీద ఆధారపడి కాదు, ఒక విలువైన పదాలు, చాలా లోతైన పదాలు. ఆ డైలాగ్స్ చెప్పాలంటే పెద్దగా అవుతుంది, కానీ చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి.
ఆ పాప చిన్న ఆ పాప పేరు ఏదో ఉంటుంది, సుహనా ఏదో. ఆ పాప కూడా క్యూట్గా చాలా బాగా నటించింది. ఇకపోతే నవదీప్ గురించి మాట్లాడుకోవాలబ్బా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తెలుసా. నవదీప్కి చాలా రోజులకు ఒక మంచి రోలు, లీడ్ రోలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పడింది. నాకైతే లిటరల్లీ ఫుల్ సాటిస్ఫై అయినా. అబ్బా మంచి రోల్లో పడ్డాడరా. మళ్ళీ తను కూడా 2 వేరియేషన్స్ ఉంటుంది, గడ్డం మీద, వితౌట్ గడ్డం మీద, చాలా స్టైలిష్గా బాగున్నాడు, సూపర్. అది ఈ సినిమా గురించి. ఇంకా నేను ఈ ఒక్క వీడియోతోటి మాత్రం ఆపను. నేను ఇంకా చాలా వీడియోలు ఈగల్ సినిమా గురించి చెయ్యాలని నాకు చాలా ఉంది. సో ఒక్క వీడియోతో అయితే ఆపను. సినిమా చాలా బాగుంది. 5 రేటింగ్కి 5. నాకు అంత నచ్చింది సినిమా. ఇక మీరు చూసుంటే మీకు ఎంత నచ్చింది అనేది కామెంట్లో పెట్టండి. నేను చెప్పింది రైటో రాంగో కూడా మీరు కామెంట్ చేయొచ్చు, లైక్ డిస్లైక్ కూడా చేయొచ్చు, తర్వాత మీ ఇష్టం, ఓకేనా. కాకపోతే ఇప్పటిదాకా చూడని వాళ్ళు అయితే మాత్రం నా రివ్యూ చూసి వెళ్ళొచ్చు. నా పదాలానికి మీకు న్యాయం అనిపిస్తా లేదో కూడా మీరు జడ్జ్మెంట్ ఇవ్వచ్చు. ఇది వీడియో. ఇదేమైనా మీకు నచ్చితే లైక్ చేసి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.